ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెతల గ్రంథంలో నుండి 11వ అధ్యాయం 9వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. ప్రియులారా, ఇక్కడ మానవ జీవిత విధానంలో కొన్ని విషయాలు ఇక్కడ భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. వాస్తవానికి దేవుని యొక్క వాక్యం చాలాసార్లు మానవ జీవిత ప్రవర్తనలో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుందండి. ఈ సామెతల గ్రంథం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మానవుని జీవితం యొక్క ప్రవర్తన, ఆ విధానం ఎలా ఉండాలనే విషయం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాడు, భక్తిహీనుడు అంటే భక్తిలో తగ్గిపోయిన వాడు, ప్రార్థనలో తగ్గిపోయిన వాడు, ఆ వ్యక్తి జీవితం ఏం చేస్తాడంటే తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పిస్తాడట. ఇంకా ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఎలాంటివి అంటే నాశనానికి చేసేవిగా ఉంటాయి, కానీ ఏమాత్రం కట్టేవిగా ఉండవు, లాభంగా ఉండవు, మేలుకరంగా ఉండవు. అలా మాట్లాడేది ఎవరంటే భక్తిహీనులు అంటండి. దేవునికి ఇష్టం లేని వాళ్ళు ప్రియులరా భక్తిహీనులు. అంటే దేవుని భయంలో నుండి తొలగిపోయిన వాళ్ళు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఆ భయమును విడిచిపెట్టిన వాళ్ళు భక్తిహీనులు అనమాట. ప్రియులారా, భక్తిలో దేవునికి సమీపంగా నడిచే కొలది, ప్రార్థన చేసే కొలది దేవుని కృపలో మనం వర్ధిల్లుతూ ఉంటాం. అయితే భక్తిలో తగ్గిపోయే కొలది శరీర సంబంధమైన కొన్ని కార్యాలు మనలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి అంటండి. అలాగే పాప సంబంధమైనవి హృదయంలో నుండి బయటకు వస్తూ ఉంటాయంట. అందుకే మన జీవితంలో ఎప్పుడు ప్రార్థన తగ్గకూడదు, వాక్యము తగ్గకూడదు ప్రియులారా. మనం ఎప్పుడు పట్టుదలతో ప్రార్థించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారట. అంటే ఒకవేళ భక్తిహీనులు అలాంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా నీతిమంతులు తమ తెలివి చేత వాటన్నిటినీ తప్పించుకుంటారంట. ప్రియులరా, ఆ తెలివి దేవుని వాక్యం ఇచ్చే తెలివి అని నేను మీతో చెప్తాను. అందుకే మన జీవితంలో ప్రతి స్టెప్లో, ప్రతి మెట్టులో తప్పనిసరిగా మనం దేవుని యొక్క వాక్యానికి మనం పరిశీలించుకుంటూ మనం జీవించాలి, పరిశీలించుకుంటూ మాట్లాడాలి, పరిశీలించుకుంటూ నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది కొన్నిసార్లు అడుగుతుంటారు, బ్రదర్ నేను ఇలా చేయటం దేవుని చిత్తమా కాదా అని అడుగుతారు. మీరు వాక్యం చదవండి, బైబిల్ ఎక్కడైనా మీరు చేసేదాన్ని వాక్యం యాక్సెప్ట్ చేసిందా, వాక్యం సమర్థించిందా? అయితే ఆ దేవుడు మీకు ఆ విషయంలో సహాయం చేస్తాడు. అది దేవుని చిత్తమే. నీకు దేవుని చిత్తము అవునో కాదో తెలియాలి అంటే ఒకే ఒక్క సింపుల్ సూత్రం ఏంటంటే బైబిల్ మీద నీకు గ్రిప్ ఉండాలి. బైబిల్లో నువ్వు చేసేది తప్పు అని డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఎక్కడైనా చెప్పుంటే అది ఖచ్చితంగా దేవుని చిత్తం కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు ఎప్పుడు ఏ పని చేయడు. వాక్యానికి వ్యతిరేకం కాకుండా వాక్యానికి అనుకూలమైతే తప్పనిసరిగా దేవుడు మీకు సహాయం చేస్తాడని ధైర్యంగా నేను చెప్పగలను ప్రియులారా. 10వ వచనం, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. ప్రియులారా, ఇక్కడ ఈ రెండు విషయాల్లో ఒక మనిషి చనిపోయిన తర్వాత జరిగే స్థితిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి కొంతమంది నీతిమంతులుగా జీవించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది భక్తిహీనులు అని వాడాడు కానీ దేవునికి విరోధంగా దుర్మార్గ పనులు చేసేవాళ్ళుగా కొంతమంది జీవిస్తూ ఉంటారు. కొంతమంది జీవితం ఏంటంటే తాము మేలు పొందుతూ, ఇతరులకు మేలు చేస్తూ, తాము సంతోషంగా ఉంటూ, ఇతరులను సంతోషపరుస్తూ జీవించే వాళ్ళుగా ఉంటారు. తాము ఆశీర్వదించబడుతూ ఇతరులకు దీవెనకరంగా జీవించేవారు ఉంటారు. కొంతమంది జీవితం ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి సంతోషం ఉండదు, ఎదుటోడికి సంతోషం కలగనీరు. అంటే నాకు లేనిది నీకు ఉండకూడదు అన్న దయ్యపు నీతితో వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. లూసిఫర్ చేస్తుంది అదే కదండి. నాకు దూరం అయిపోయింది ఏదైనా తోట, మీరెందుకు ఉండాలన్నట్టుగా వాళ్ళని లాగేసింది. నాకు దూరమైంది పరలోకం, మీరెందుకు వెళ్తారు అన్నట్టుగా ఇప్పటికీ కొంతమందిని నరకానికి లాగేస్తున్నాడు సాతానుగాడు. అంటే దేవుని యొద్ద నుండి త్రోసివేయబడిన వాడు నాకు లేనిది మీరు పొందకూడదు అన్నట్లుగా మనుషులందరినీ నరకానికి లాగేస్తున్నాడు. నిజంగా కొంతమందిలో ఇటువంటి స్వార్థ బుద్ధి ఉంటుందండి. అదేంటంటే నాకు లేనిది ఇంకెవరికి ఉండకూడదు, నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు. ఇది చాలా దయ్యపు స్వభావం, అది చాలా క్రూరత్వం, అది దేవునికి బహు అసహ్యకరమైన కార్యం ప్రియులరా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అట్టటోడు చచ్చిపోతే పోయింది దరిద్రం అనుకుంటారు కానీ వాడి గురించి అయ్యో అని జాలిపడే వాళ్ళు ఒక్కళ్ళు ఉండరండి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణములకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును అంటున్నాడు. చూసారా,
ఒక నీతిమంతుడేమో వర్ధిల్లితే సంతోషం అంట ప్రజలందరికీ. అదే భక్తిహీనుడు వాడు చచ్చిపోతే సంతోషం అంట. కొన్నిసార్లు తల్లిదండ్రులు అయిన వాళ్ళు తమ పిల్లల్ని అంటారు, నువ్వు చస్తే నాకు సంతోషంరా అంటారు. అంటే వాళ్ళు ఆ బిడ్డలను బట్టి ఆ తల్లిదండ్రి ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదే నీతిమంతులు వర్ధిల్లితే సంతోషం అంట. పిల్లలు చక్కగా తల్లిదండ్రులకు లోబడి విధేయులై మంచి వాళ్ళ ఇంటి పట్టు నుండి చదువుకుంటూ మంచి స్నేహాల్లో తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ ఉన్నారనుకోండి, ఈ పిల్లలకి మంచిగా ఏదన్నా మేలు కలిగితే సంతోషం కలుగుతుంది, కానీ వాళ్ళకి బాధ కలిగితే ఎవరు సంతోషించలేరు. అదే దుర్మార్గుడు అనుకోండి, వాడికి దెబ్బ తగిలినా కూడా ఎవరు పట్టించుకోరు. నిజంగా ప్రియులారా, ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు సంపాదించుకోవాలి. మీ జీవితంలో మీకంటూ ఒక స్థానాన్ని మీరు సంపాదించుకోవాలి, గౌరవప్రదమైన స్థానాన్ని. అంటే అది అందరూ నన్ను గౌరవించాలని భయపెడితే వచ్చేది కాదు, ప్రేమ చేత మనం సంపాదించుకునేది. ప్రియులారా, కుటుంబంలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. ఇతరులకు కీడు చేయకూడదు, అవసరమైతే మేలు చేయాలి ప్రియులారా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతులు వర్ధిల్లుట పట్ల మనకు సంతోషం, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. 11వ వచనం, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్ల త్రోయును అంటున్నాడు. యథార్థవంతులు దీవించబడితే పట్టణానికి కీర్తి కలిగిద్దంట. చూడండి, కొంతమంది వ్యక్తులను బట్టి వారి గ్రామానికే పేరు వస్తుంటది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ప్రియులారా, ఎప్పుడు మనం పేరు వినో ఆ గ్రామం పేరు, కానీ ఆ గ్రామం నుండి వచ్చిన దైవజనుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ వాక్యం వింటున్న ప్రజలందరూ పలానా ఊరు పాస్టర్ గారు అంటారు. చూసారా? అంటే ఇప్పుడు ఈ దైవజన్ని బట్టి ఆ ఊరికి ఎంత పేరు. అలాగే ఒక వ్యక్తి చక్కగా చదువుకొని ఒక కలెక్టరు లేదంటే ఏదన్నా ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకున్నాడు అనుకోండి, పలానా ఊరు అబ్బాయి అంటారు. అంటే ఆ వ్యక్తిని బట్టి వాళ్ళ ఊరికి పేరు వచ్చింది అనమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. ప్రియులారా, ఒక వ్యక్తి నమ్మకస్తుడైతే దేవుడు ఆ వ్యక్తిని తప్పకుండా దీవిస్తాడు. ఆ వ్యక్తిని మాత్రమే కాదు, ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి ఉన్న గ్రామాన్ని కూడా దీవిస్తాడు. ఇంకా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గమును విడిచిన ఎడల వారి దేశమును స్వస్థపరచుదును అంటాడు. అంటే ఒక క్రైస్తవుని యొక్క దీవెన ఎంతవరకే అంటే దేశమంతటికి, ప్రపంచమంతటికి అని కూడా నేను చెప్పగలను ప్రియులారా. నిజంగా మనం ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే ఎక్కడున్న వాళ్ళైనా మేలు పొందుతారు, ఎలాంటి కార్యాలనైనా దేవుడు చేయగలుగుతాడు ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును. అంటే భక్తిహీనులు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, ఒక వ్యక్తి బాగా చదివాడు అన్నాం అనుకోండి, చదివాడులే అని వాళ్ళు తిరస్కరించేస్తారండి. అట్లా వాళ్ళ దీవెన, వాళ్ళ కీర్తి బోర్ల దోసేస్తారంట వీళ్ళు. ప్రియులారా, ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఇట్లాంటి ఎవరు మాట్లాడకుండా ఉండటమే మేలు. అసలు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. లోకంలో ఉన్న సామెత ఏంటంటే, దుష్టుడికి దూరంగా ఉండు అంటారు. దేవుని వాక్యం చెప్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని కూడా చెరిపేస్తుంది అంటది. కాబట్టి ప్రియులారా, ఈ భక్తిహీనుల మాటలు ఎట్టుంటాయంటే, ఎప్పుడు ఇతరులు పడిపోయారు అంటే చెడ్డ వార్తలు చెప్పడంలో సంతోషిస్తారు, కానీ మంచి వార్త ఒక్కటి కూడా వీళ్ళు నోటేమట రాదండి. మీరు వినండి, కావాలండి చూద్దాం. వీళ్ళు పొరపాటును కూడా ఒక్క వ్యక్తిని గురించి మంచిగా మాట్లాడరు. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి మంచోడు అన్నాం అనుకో, మంచోడు, ఏం మంచోడు అని ఇక వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. కారణం, వీళ్ళ హృదయం చెడిపోయింది, వీళ్ళ నోరు చెడిపోయింది, వీళ్ళ జీవితమే చెడిపోయింది. వీళ్ళు చచ్చిపోతే నిత్య నరకాగ్నిలో, ఇక అక్కడ కూడా దోషం ఉండేది పరలోకంలో కాదు, నరకంలో. కాబట్టి ఎప్పుడు ఇతరులు దూషిస్తూ ఉండే వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే నరకంలో ఉంటాడు. అదే ప్రియులారా సత్యం. అందుకే మన నోట ఆశీర్వచనాన్ని ఉండాలని దేవుడు చెప్పాడు, కానీ మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, దూషణైనను రానియ్యకుడే అంటాడు. అంటే ఇతరులు దూషించద్దు మీరు అని దేవుని వాక్యం చెప్తాం. దూషణ నరకంలో ఉండేది, దూషణ పరలోకంలో ఉండదు. పరలోకంలో ఏముంటది అంటే ప్రేమ ఉంటది, ఘనత ఉంటది, ఒకరికంటే మరొకరిని ఘనముగా ఎంచుకోమని పరలోకం చెప్తా ఉంది ప్రియులారా. 12వ వచనం, తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. ప్రియులారా, మరలా చెప్తున్నాడండి 12వ వచనంలో, పొరుగు వారిని తృణీకరించేస్తా అంటే ఈ బుద్ధి లేనివాడు. అందుకే మనం ఎవరిని తృణీకరించకూడదు ప్రియులారా. యేసు ప్రభువు తన మొదటి ప్రసంగంలో కూడా చెప్పాడు, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని పలికేవాడు, ద్రోహి అని పలికేవాడు నరకాగ్నికి వెళ్ళిపోతాడట. వ్యర్థుడా అంటే పనికి మాలినోడా
అని కానీ ఎవరైనా తిడితే వాళ్ళు తీర్పులో నిలబడాల్సి ఉంటుందంట. తర్వాత మహాసభకులు నగును అని చెప్తాడు. కారణం అక్కడ 3 విషయాల్లో చెప్తున్న మాట ఏంటి అంటే, మనం ఏ వ్యక్తిని చూసి ఏమీ తిట్టకూడదు. పనికి మాలిన వాడా అని కానీ, వ్యర్థుడా అని కానీ, ద్రోహి అని కానీ మనం పలకనే కూడదు అని స్పష్టంగా అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. అందుకే మనం ఏమాత్రం ఇతరులను దూషించొద్దు, ఇతరులను తృణీకరించొద్దు. ఒకవేళ ఇతరులను తృణీకరించే వ్యక్తివా ఇప్పటి వరకు దేవుని దగ్గర క్షమాపణ కోరు, పశ్చాత్తాపడు. ఇక్కడ చెప్తున్నాడు, తన పొరుగు వాణ్ణిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. తన పొరుగు వాడిని తృణీకరించేవాడు. అందుకే మనం ఎవరిని తృణీకరించేవాడు వాళ్ళ అనకూడదు. అబ్బా అతనా అని మనం ముఖమంతా చిట్లించుకొని అదువలా పెట్టి ఇతరులను తృణీకరించి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రియులారా. వివేకి అయిన వాడంట మౌనంగా ఉంటాడు. ఒకవేళ నీ పక్కన వ్యక్తి తృణీకరించాడు అనుకో, నువ్వు కూడా తృణీకరించాలా? అవును అన్నావంటే నువ్వు తృణీకరించినట్లే. ఆ వ్యక్తి అలా అన్నప్పుడంట నువ్వు మౌనంగా ఉండాలి, ఏమి సమాధానం చెప్పకూడదు. జ్ఞానవంతుడైతే ఆపద తన మీదకి రాకుండా అలా మౌనంగా ఉండి కాపాడుకుంటాడంట ప్రియులారా. 13వ వచనం, కుండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును అని చెప్తున్నాడు. కొంతమంది కొండెగాడై తిరుగులాడుతుంటారంట. కొండెగాడు అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పేవాడు. ఇక్కడది అక్కడ, అక్కడిది ఇక్కడ చెప్పేవాడు అనమాట. ఇలాంటి వ్యక్తి ఎవరంటే కొండెగాడు అని చెప్తున్నాడు. కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెడతా అంటే ఈ వ్యక్తి ఇతరుల గుట్టు చెప్పడానికి కూడా ఏమాత్రం వెనకాడు. వాస్తవానికి వాళ్ళ గుట్టుని ఈ వ్యక్తితో ఎందుకు పంచుకున్నారు? ఈ వ్యక్తిని నమ్మారు కాబట్టి పంచుకున్నారు. ఈ వ్యక్తిని ప్రేమించారు, స్నేహితుడు అనుకున్నారో లేక ఇంకా ఎక్కువ అనుకున్నారో, తన రహస్యాన్ని ఈ వ్యక్తికి చెప్తే ఈయన వెళ్ళి దాన్ని ఊరంతా చెప్పేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు భయంకరమైన ద్రోహులండి దేవుని దృష్టిలో. అట్లాంటి వాళ్ళకి భయంకరమైన శిక్ష ఉంటది అనమాట. కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నమ్మకస్తుడు ఏం చేస్తాడంటే సంగతిని దాచిపెడతాడంట. అవసరమైనది చెప్తాడు, ఇతరుల గురించి చెప్పాలంటే మేలైనది చెప్తాడు. అంతేగాని వాళ్ళని విమర్శించేలా మాట్లాడడు, ఇతరులను దూషించేలా మాట్లాడడు. ముఖ్యంగా సీక్రెట్స్ అస్సలు చెప్పాడు. ఒకవేళ ఎవరైనా నీకు సీక్రెట్స్ చెప్పారా, వాళ్ళ విషయాలను ఎప్పుడూ నీ నోటితో చెప్పొద్దు అని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇతరుల గురించి చెడు కంటే మంచి మాట్లాడటం అది మన జీవితానికి క్షేమం, మంచిది. ఒకవేళ ఆ మాటలు ఆ వ్యక్తి ఉన్నా కూడా మనకి ఏం దిగులు ఉండదు కదండి. అదే మనం మాట్లాడే చెడ్డ మాటలు కానీ ఆ వ్యక్తి వింటే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. గొడవలే కదా, కొట్లాటలే కదా, చాలా బాధ అనుభవిస్తారు కదా వాళ్ళు. అది దేవుడు మెచ్చుకునే విషయం కాదు కదా ప్రియులారా. అందుకే ఇతరుల గుట్టును ఎప్పుడు మీరు బయట పెట్టద్దు అని నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యానుసారముగా నమ్మకమైన స్వభావం గలవాడి సంగతి దాచును అని చెప్తున్నాడు. తర్వాత 14వ వచనం, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ప్రియులరా, కొంతమంది వ్యక్తులు అసలు ఎవరికి లోబడరు, ఎవ్వరు వాళ్ళని గద్దించే వాళ్ళే ఉండరు. ముఖ్యంగా దైవజనులండి లేక విశ్వాసులు. కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే చర్చికి వెళ్తారు, వస్తారు, పాస్టర్ గారితో అసలు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు వీళ్ళంటే పాస్టర్ గారితో దగ్గర సహవాసం చేస్తే వీళ్ళ లోపాలు పాస్టర్ గారు గద్దిస్తాడని, వీళ్ళ లోపాలు పాస్టర్ గారు దిద్దుతాడని వీళ్ళు పాస్టర్ గారితో సరిగా సన్నిహిత సహవాసం కలిగి ఉండరు, మాట్లాడరు, పలకరించరు. ఏదో వెళ్తారు, వందనాలు చెప్తారు, కానుకలు ఇస్తారు, ప్రార్థన చేయని అంటారు, వచ్చేస్తారు. మరి వీళ్ళ ఆత్మీయ స్థితి ఏంటి ప్రియులరా? కొంతమంది ఎక్కువ మంది ప్రజలున్న సంఘానికి వెళ్ళిపోతుంటారు. అక్కడ ఆ పాస్టర్ గారి విశ్వాసులతో అసలు మాట్లాడు అంత తీరిక పాస్టర్ గారికి ఉండదు. నిజంగా ప్రియులరా, అలాంటి విశ్వాసులందరూ చెడిపోతారండి. నాయకులు లేని జనులు ఏమైపోతారంటే చెడిపోతారు. నిన్ను గద్దించే సేవకుడు ఉండాలి, నీ జీవితాన్ని గమనించే సేవకుడు ఉండాలి, నీతో మాట్లాడే సేవకుడు ఉండాలి, నీ బాధను సేవకునితో చెప్పుకునే అవకాశం ఉండాలి, నువ్వు ఆ సేవకునితో మాట్లాడాలి, నీ పరిస్థితిని అంతటినీ నువ్వు వివరించాలి, నీకు సహాయము చేసే వ్యక్తిగా ఉండాలి నీ నాయకుడైన సేవకుడు. అది ప్రియులారా, సేవకుడితో అలాంటి అనుబంధం కలిగి ఉండాలి విశ్వాసి. అంతేగాని వెళ్ళామండి, వచ్చామండి, ప్రార్థన చేసుకున్నామండి, దేవుడు సహాయం చేస్తాడండి. ప్రియులారా, దేవుడు చెప్పినది నువ్వు వింటలేదు కాబట్టి సెకండ్ టైం దేవుని సేవకుని చేత నిన్ను గద్దిస్తున్నాడు. దేవుడు చెప్పింది వినే వ్యక్తివైతే నువ్వు సేవకుడు నిన్ను గద్దించవలసిన అవసరం లేదు. సేవకునితో నువ్వు ఓపెన్ బుక్ గా ఉండొచ్చు. అంటే
తెరవబడిన పుస్తకంగా ఉండొచ్చు. సీక్రెట్ లేదు కదండి, ఇంకా అక్కడ దాచిపెట్టేది ఏమీ లేదు కదా, యథార్థంగా ఉంది కదా ప్రియులారా. ముఖ్యంగా కొంతమంది దైవజనులు కూడా అండి, వారు అనుకున్నది చేస్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్నవి చేస్తూ ఉంటారు, కొత్త కొత్త సిద్ధాంతాలు పెట్టేస్తారు సంఘంలో. విశ్వాసులు బాధపడుతున్నా పట్టించుకోరు, గొర్రెలు చెదరిపోతున్నా పట్టించుకోరు, సంఘం అంతా తొలగిపోతున్నా పట్టించుకోరు. వీళ్ళ దృష్టిలో వీళ్ళు అనుకున్నదే చేస్తా సంఘాన్ని పోగొట్టుకుని నాశనమైన సేవకులు కూడా కొంతమంది ఉన్నారు. కారణం ఏంటో చెప్పనా? వీళ్ళు చేసేది తప్పు అని చెప్పిన సేవకుడు, నాయకుడు ఎవరు? తన లోపములు కనుగొనగల వాడెవడు? తన తప్పులు తెలుసుకోనగలిగిన వాడెవడు? ప్రియులారా, నేను ఎప్పుడు ఆశపడేది ఏంటంటే నా తప్పులు చెప్పగలిగిన ఒక వ్యక్తి ఉంటే ఎంతో బాగుండును. అందుకే ప్రియులారా, నేను కొంతమంది దైవజనులతో, ఆత్మీయులైన దైవజనులతో సహవాసం చేస్తూ ఉంటాను, వారితో మాట్లాడుతూ ఉంటాను. కొన్నిసార్లు నేను నా భార్య కూర్చొని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఒకవేళ నా లోపం అయితే నన్ను దిద్దే అధికారం నా భార్యకి నేను ఇస్తూ ఉంటాను. తను చెప్పినప్పుడు నువ్వు అట్ట చెప్పాకు, నువ్వు అట్ట చెప్పకూడదు, ఇట్లాంటివి నేను అన్ను. తను చెప్పింది తప్పనిసరిగా వింటాను, ఆలోచిస్తాను. ప్రియులారా, మీ జీవితంలో మీరు తప్పనిసరిగా మిమ్మల్ని గద్దించే ఒక దైవజన్ని కలిగి ఉండటం మీకు ఆశీర్వాదం అని నేను మనవి చేస్తున్నాను. సేవలో అయినా నాయకుడు ఉండాలి, విశ్వాస జీవితంలో అయినా నాయకుడు ఉండాలి. నాయకులు లేకపోతే నువ్వు ఖచ్చితంగా చెడిపోతావు. ఎందుకంటే నువ్వు అనుకున్నది రైట్ అంటావు. సామెతల గ్రంథం చెప్తుంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడి మార్గము కలదు, అయితే తుదుకు అది మరణమునకు దారి తీయును అని రాయబడి ఉంటుంది. మనం అనుకున్నాయని కొన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి మనం ఏదైనా చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని మొట్టమొదట దేవుణ్ణి అడగాలి, దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలి. లేక ఆ మార్గంలో ఏదైనా నష్టం కలుగుతుంటే దేవుని దగ్గర మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. కీర్తన గ్రంథం మనం చదివితే దావీదు తనకు బాధ కలిగినప్పుడల్లా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఎందుకు నేనే తప్పు చేశాను, నా పాపం ఏంటి, నా అతిక్రమం ఏంటి, నా దోషం ఏంటి, ఎందుకు ప్రభువా ఈ పరిస్థితి వచ్చింది అని దేవుని దగ్గర తను పరిశీలించుకుంటూ ప్రార్థన చేసేవాడు దావీదు. అవును ప్రియులారా, మన జీవితాన్ని దిద్దుకుంటూ ఉండాలండి. ఎవరు పరిశుద్ధులు కాదండి, అందరూ పాపులే. మనలో పాప స్వభావం ఉంది, సిన్ నేచర్ ఉంది మనలో. అది బయటికి రాకుండా, మన జీవితాన్ని మోసం చేయకుండా, మనం నష్టపోకుండా ఉండాలి అంటే అనుక్షణము దేవునితో మన సహవాసం ఉండాలి. దేవుడు మనల్ని దిద్దేలా దేవుని దగ్గర మనం దిద్దుబాటు కలిగిన జీవితం కలిగి జీవించాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటాడు. కొంతమంది జీవితంలో ఆ దిద్దుబాటును ఒప్పుకోరట. కారణం వాళ్ళ హృదయంలో ఉన్న అహంభావం, అహంకారం. ఆ రెండు ఉన్నప్పుడు ఏ వ్యక్తి తనకి ఇతరులు చెప్పేది వినండి. ఇతరులు ఒకవేళ దిద్దాలని ఏదైనా చెప్పాడనుకో, అవసరమైతే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు, ద్వేషిస్తాడు. రేపొద్దున దేవుని న్యాయ తీర్పులో వీళ్ళు ఎలా నిలబడతారు? ఈ రోజున ఆ మనిషికి అది నీది తప్పుగా కనిపించబెట్టి కదా నీకు చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు నువ్వు దాన్ని దిద్దుకోవటం నీకెంతో క్షేమం. ప్రియులారా, మన జీవితంలో మనం దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి, కానీ దేవుని మాటను తృణీకరించేవారిగా ఉండకూడదు. అలాగే దేవుని ప్రతినిధిగా ఉన్న దేవుని సేవకుని మాటకు కూడా మనం లోబడేవారిగా ఉండాలండి. దేవుని సేవకులు ఎందుకు హెచ్చరిస్తారండి? మనం ఏమైనా వాళ్ళకి శత్రువులు మనకి గద్దిస్తారా? లేక మనల్ని బాధ పెడితే సేవకుడికి సంతోషమా? ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను వినండి. ఒక నిజమైన దైవజనునికి తన బిడ్డలు సంతోషంగా ఉంటే సంతోషం. అదే విశ్వాసి బాధపడుతున్నాడంటే సేవకుడి హృదయం తండ్రి హృదయం కాబట్టి ఎంతో బాధతో నలిగిపోతా ఉంటుందండి. వాస్తవానికి చెప్పాలంటే విశ్వాసికి ఉండేది మీ ఒక్క బాధ ప్రియులారా, కానీ అదే ఒక సేవకునికి ఉండే బాధ ఎంతో తెలుసా అండి? సంఘంలో ఉన్న అందరి బాధలు సేవకుడు వేనండి. అవిగాక తన వ్యక్తిగతంగా కుటుంబ భారం, అలాగే ఆర్థిక విషయాల్లో కూర్చున్న బాధలు, ఎన్నో బాధలు ఒక సేవకుడు అనుభవిస్తాడు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే సేవకుడు అంటే ఖాళీగా కూర్చొని తింటున్నారనో, లేకపోతే ఖాళీగా కూర్చున్నారనో, పని పాట లేకుండా ఉన్నారనో ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ లోకంలో జీవించే మనుషులందరికంటే ఎక్కువ బాధలు అనుభవించే వ్యక్తి ఎవరు అంటే ఒక దైవజనుడు ప్రియులారా, ఒక సేవకుడు అండి. ఎందుకంటే సంఘంలో ఎంతమంది ఉంటే అన్ని కుటుంబాల బాధ్యత ఒక్క సేవకుడు భరించాలి. వాళ్ళందరి కోసం కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏ రోజు తన ప్రార్థన మానుకోలేడు ప్రియులారా. ఒకవేళ అలసిపోతే మీరు పనుకుంటారేమో కానీ సేవకుడు పనుకోలేడు, తన మనస్సు పనుకోలేదు ప్రియులారా. ఎందుకంటే విశ్వాసుల క్షేమం కోరి కన్నీరు గార్చి ప్రార్థించే దైవజనులను ఇచ్చిన దేవునికి నిజముగా స్తోత్రం కలుగునుగాక. నీ కొరకు ప్రార్థన చేసే ఒక దైవజనుడు ఉంటాం, నీకెంతో ఆశీర్వాదం. అందుకే
నా జీవితంలో నాకు పరిచయమైన వారందరినీ పదే పదే మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, మీరు ఎలా ఉన్నారు అని పలకరిస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు వాళ్ళ బాధలో ఉన్నప్పుడు అదే టైంలో మేము వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కారణం, వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వాళ్ళ విషయమై దేవుడు శ్రద్ధ తీసుకొని వాళ్ళ బాధలో మేము వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తమ బాధలు చెప్పి ఆదరణ పొంది వెంటనే పాస్టర్ గారు మీరు ఫోన్ చేయకపోతే ఇప్పుడు మేము చాలా దిగులుతో ఉండేవాళ్ళమని అలాగే వారి కోసం మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి రోగాలు బాగు చేయటం, వారి శ్రమలో నుండి విడిపించడం, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మీరు సేవకునికి అందుబాటులో ఉంటే మీకు కలిగే ఆశీర్వాదం ఇది. అదే సేవకుడికి దూరంగా ఉన్నారనుకోండి, మీ బాధల గురించి సేవకుడు పట్టించుకోడు, సేవకుని బాధల గురించి మీరు పట్టించుకోరు. అప్పుడు అది ఒక కుటుంబం అంటారా? యేసు రక్తంలో కడగబడిన ఒక కుటుంబంగా ఉంటుందా? ఎవరికి వారు ఉంటే లోకంలో ఉన్నదానికి దేవునిలో ఉన్నదానికి తేడా ఏంటండి? లోకంలో ఉన్న వారిది స్వార్థం, ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. కానీ దేవునిలో అలా కాదు, మనమందరం ఒక కుటుంబం, యేసు రక్తంలో కడగబడిన వారం కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అది మన బాధ్యత. కొన్నిసార్లు కొంతమంది మాకు ఫోన్ చేసి మా సమస్య ఇది బ్రదర్ ప్రార్థన చేయండి అన్నప్పుడు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాం. వాళ్ళ సమస్యలు తీరిపోతాయి కానీ వాళ్ళు మాత్రం చెప్పరు, మేము మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంటాం. చూసారా ఇప్పుడు ఎంత స్వార్థమో అది కదండి. అందుకే సేవకునితోటి అందుబాటులో ఉండాలి. సమస్యలు ఉన్నప్పుడు చెప్పాలి, తీరిన తర్వాత కూడా చెప్పాలి, దేవుని స్తుతించాలి. అదెంతో సంతోషం ప్రియులారా. కాబట్టి నాయకులు లేని జనులు ఏమైపోతారంటే చెడిపోతారట. ఆలోచనకర్తలు అనేకులు ఉండటం రక్షణకరం. ప్రియులారా, మరి మీకు మీ సేవకుడు ఆలోచనకర్తగా ఉన్నాడా? దైవజనుని ఆలోచన వాక్యానుసారంగా మీరు తీసుకుంటే అది మీ క్షేమం ప్రియులారా. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని నడిపించేదిగా ఉండాలి. అప్పుడు మీరు దేవునికి మీరు లోబడిన వారుగా ఉంటారు. దేవుడే మీకు ఆలోచనకర్తగా ఉండి నడిపించేవారుగా ఉంటారు. దేవుని ఆలోచనతో నువ్వు నడుస్తున్నప్పటికీ ఒకసారి దైవజనుతో కూడా మాట్లాడటం అది మీకు ఆశీర్వాదం అనే సంగతి నేను మనవి చేస్తున్నాను. 15వ వచనం, ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడ నొప్పని వాడు నిర్భయముగా ఉండును. ప్రియులారా, ఇదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్పబడుతుంది, నువ్వెవరి కోసం పూటబడద్దు అంటున్నాడు. అంటే మధ్యలో ఉండి డబ్బు ఇప్పించే ఆ పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దు, మధ్యలో హామీగా ఉండే పనులు నువ్వు ఎప్పుడు చేయొద్దు. చేతనైతే నువ్వు సహాయం చేయి, లేదా మౌనంగా ఉండు. ఎదుటి వాని కొరకు పూటబడిన వాడు చెడిపోతాడట. దేవుని వాక్యమే చెప్తుంది. నువ్వు ఎదుటి వ్యక్తికి కానీ మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించావా ఖచ్చితంగా నువ్వు చెడిపోతావు. అందుకే నువ్వు సహాయం చేయగలిగితే సహాయం చేయగాని మధ్యవర్తిగా ఎప్పుడు ఉండకూడదండి. తర్వాత అంటున్నాడు, పూటబడ నొప్పని వాడు నిర్భయంగా ఉంటాడట. అంటే ఇతరులకు మధ్యలో ఉండని వాడు నిర్భయంగా ధైర్యంగా భయం లేని వాడిగా ఉంటాడు. లేకపోతే చాలా మంది చెప్తా ఉంటారండి మాకు, అయ్యా ఆ వ్యక్తి బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడంటే మేము నమ్మి ఆ వ్యక్తికి డబ్బులు ఇప్పించాం, ఇప్పుడు అసలు వడ్డీ కట్టట్లేదు, అసలు కట్టడంటండి, నా సంపాదన మొత్తం నా జీతం అంతా అక్కడ కట్ అయిపోతుందండి. ఇలా బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రియులారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, పూటబడ నొప్పని వాడు నిర్భయంగా ఉండును. అసలు మధ్యలో అప్పు ఉండమని ఎవరండి చెప్పింది? ఆ వ్యక్తిని నమ్మక కదా వీళ్ళు అడుగుతుంది. ఆ వ్యక్తిని వాళ్ళు నమ్మనప్పుడు మధ్యలో నువ్వుండి ఆ వ్యక్తిని నమ్మండి అని చెప్పటం నిజంగా ఎంత బుద్ధిహీనత. అందుకే ప్రియులారా, ఇది అసలు లోకంలో మనుషులు లేపెట్టిన ఒక భయంకరమైన సిద్ధాంతం ఇది. ఎందుకంటే లోకస్తులు ఎవరు నమ్మకంగా ఉండరండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. మీరు ఇస్తాను అంటే ఇవ్వాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని మీరు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా మీరు మాట్లాడకూడదు అని చెప్తుంది. కాబట్టి లోకస్తులు అలాంటి మోసంతో జీవిస్తారు కాబట్టి లోకస్తుల్ని లోకంలో ఉన్న వాళ్ళు నమ్మరు. అయితే దేవుని పిల్లలుగా మీరు నమ్మకస్తులైతే మీ యథార్థతను బట్టి ఇవ్వాలి, కానీ మధ్యలో మీరుండి ఇంకొకరికి ఇప్పించడం ఇది సరైన విధానం కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తుంది. ఇంకొక మాట ఏంటంటే, అసలు దేవుని పిల్లలు అప్పు చేయరు అని చెప్తుంది దేవుని వాక్యం. నువ్వు అప్పు చేయవు, అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు అన్నాడు. అంటే వడ్డీకి ఇమ్మని కాదండి, అప్పు ఇమ్మంటుంది. అంటే చేయబదులు ఇమ్మని. నీ తోటి వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేయటానికి, తర్వాత ఆ వ్యక్తి ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఇచ్చేయాలి ప్రియులారా. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది క్రైస్తవ జీవిత లక్షణం. అంతేగాని వడ్డీకి ఇవ్వటం, మధ్యలో ఉండి ఇప్పించటము, రూపాయి వడ్డీకి తీసుకొచ్చి మనం ఇంకా ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వటము, ఇది దేవుని చిత్తానుసారమైంది కాదు ప్రియులారా. ఈ మధ్య కాలంలో ఒక 2-3 వ్యక్తులు ఇలా
ఇలాగే వచ్చి మాతో చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను వాళ్ళతో చెప్పాను, వడ్డీకి ఇవ్వటమే తప్పు కదా అంటే, అయ్యా తెలియక ఇచ్చాం లోకంలో ఉండి, ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, మాకు వడ్డీ వద్దు, అసలు ఇస్తే చాలు అని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చూసారా, ఇప్పుడు వీళ్ళు ఒక భయంలో జీవిస్తున్నారు కదండి. నిర్భయంగా జీవించే విధానం పోయింది కదా. తమ ఆత్మరక్షణ కోసం, తమ ఆత్మీయ అభివృద్ధి కోసం ప్రార్థన చేసుకోవడానికి బదులుగా ఈ లోకంలో ఇచ్చిన డబ్బులు రావాలని కన్నీరు గార్చడం ఎక్కువైపోయింది. అందుకే ప్రియులారా, ఒక విశ్వాసిని లోక సంబంధమైన ఏ బాధ కూడా కృంగదీసేదిగా ఉండకూడదండి. దేనికి మనం నలిగిపోయేదిగా ఉండకూడదు ప్రియులారా. అందుకే మన జీవితం ఎలా ఉండాలంటే ఈజీ దారిలో నడవాలి, పరిశుద్ధ మార్గంలో నడవాలి. లోకంలో ఉన్న ఆశలు ప్రతి వ్యక్తిని తప్పనిసరిగా ఏదో ఒక కీడులోనికి నెడతా ఉంటాయండి. అయితే మనం ఎప్పుడైతే ఈ లోక ఆశలు విడిచిపెడతామో, ఆత్మ సంబంధమైన ఆశలు కలిగి మనం జీవిస్తామో, ఇంకా మనకి ఏ దిగులు ఉండదు ప్రియులారా. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఎవరికి మధ్యలో అడ్డుండి డబ్బులు ఇప్పించే అటువంటి పని చేయటం వాక్యానుసారం కాదు అనే విషయం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. 16వ వచనం, నెనరు గల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. ప్రియులారా, నెనరు గల స్త్రీ ఘనత నొందును అంటున్నాడు. అంటే వినయము కలిగిన స్త్రీ, మెళకువ కలిగిన స్త్రీ, వినయముతో కూడిన తెలివి, వినయముతో కూడిన మెళకువ, అది నెనరు అంటే అర్థం. అలా తగ్గింపు స్వభావంతో ఉండి జ్ఞానవంతురాలుగా ఏ స్త్రీ అయితే తన కుటుంబాన్ని కట్టుకుంటుందో అటువంటి స్త్రీ అంట ఘనత పొందుతాడట. నెనరు గల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు అంటున్నాడు. అంటే బలవంతులైన వారు ఐశ్వర్యాన్ని చేపడుతూ ఉంటారంట. జ్ఞానములో బలవంతులు అని చెప్పొచ్చు, లేక ఆత్మలో బలవంతులు. మన దేవుడు ఐశ్వర్యం ఇస్తాడండి, ఇవ్వనని దేవుడు ఎక్కడా చెప్పలేదు. నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు దీవించబడాలని కోరుకుంటే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి, కన్నీరు విడిచి మొరపెట్టండి. దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు. ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు ఈ ధ్యానం ద్వారా మనం నేర్చుకున్న విషయాలు మన ప్రభు సన్నిధిలో పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఈ దినం మీరు తెలియజేసిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మేము యథార్థవంతులుగా జీవించాలని, అలాగే ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలని, వినయము కలిగిన వారుగా ఉండాలని నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా సేవకునితో ఒక సరైన సహవాసం కలిగి ఉండాలని, అలాగే మమ్మల్ని గద్దించే వారిని మేము కలిగి ఉండటం మాకు ఆశీర్వాదమని మీరు మాకు తెలియజేసిన సత్యాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మ సంబంధమైన జీవితంలో మీరు మాకు నాయకుడిగా ఉండి నడిపించండి. మీరే మాకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని దిద్దండి, నీ రక్తంలో కడగండి పరిశుద్ధాత్మదేవ. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. పాప పశ్చాత్తాప బిడ్డలో దయచేయండి నాయన. తమ లోపాలు తెలుసుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేమంతా నీతిమంతులమై, యథార్థవంతులమై, పరిశుద్ధులుగా నీ ఎదుట జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి. అప్పుల బాధలు ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో వారి అప్పుల్ని వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేత ఎంతమంది నలిగిపోతున్నారో యేసు నామములో వారికి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. ఒక అద్భుత కార్యం జరిగించండి, ద్వారములు తెరవండి ప్రభా. నీ బిడ్డలకు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. వీరి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభా. దురాత్మ యొక్క ప్రతి బంధకాలు త్రెంచివేయండి. దరిద్రత కాడి విరగొట్టబడునుగా అని ప్రకటిస్తున్నాను. బేదరికాన్ని కలిగించే కాడి యేసు నామములో విరగొట్టబడునుగా అని ప్రకటిస్తున్నాను. బిడ్డలను తాకండి ప్రభా, పరిపూర్ణమైన విడుదల దయచేయండి, ఆశీర్వదించండి, సంతోషం సమాధానం దయచేయండి. ఈ కుటుంబాన్ని అంతటినీ మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాం. ప్రతిదినం ఈ సామెతల గ్రంథ ధ్యానాలు వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్న మీరు ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి కూడా తోడుగా ముందుకు రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రతిదినం మీకు అందిస్తున్న సందేశాలు మీ జీవితంలో మీరు మేలుకరంగా ఉండి మీరు మేలు పొందుతుంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి, నన్ను ఆహ్వానించండి. నేను గుంటూరులోనే ఉంటున్నాను, మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను, మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ నన్ను వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకోవాలని మీరు కోరుకున్నట్లయితే పాత గుంటూరులో నేను ఉంటున్నాను. మీకు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి మీరు ఫోన్ చేసి మీరు వచ్చి కలుసుకొని ప్రార్థన చేయించుకోవచ్చు. అప్పటి వరకు దేవుని సన్నిధి, దేవుని కృప మీకు తోడై ఉండి ప్రతి విషయంలో సహాయం చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.